హలో అందరికీ. ఈరోజు ఇంకా నేనైతే మా అత్త వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో మా ఆడపిల్ల ఊరికి పోతుంది ఒడిబియ్యం పోసుకొని, అందుకని కర్చికాయలు ముక్కలు అయితే చేస్తున్నాము. ఇక్కడైతే పప్పులు పెట్టేసినాము. పప్పులు కర్చికాయలు అయితే అలాగే కర్చికాయలో బాదం పప్పు కూడా వేసి మిక్సీ పట్టి చేస్తుందంట మా అత్తమ్మ. టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా బట్టి చేస్తే అని చెప్పింది. దాంట్లో చక్కెర కూడా ఉంది. చక్కెర పప్పులు అర్ధ కిలో అయితే అర్ధ కిలో చక్కెర వేస్తాము. కొబ్బరి యాలక్ గుడ్డలు అన్నీ వేసి మిక్సీ పట్టేటప్పుడు మా అత్తమ్మ చూపిస్తుంది. మురుకులు లెక్కైతే శనగ బ్యాలు, అలాగే మినుం బ్యాలు, అలాగే బియ్యం. దీంట్లోకైతే కొన్ని పప్పులు కూడా వేసి మినుం బ్యాలు అయితే వేయించుకోవాలి. ఇంకా వేయించలేదు, వేయించేసి గ్రైండర్ పంపిస్తాను. ఆడుకుంటున్నారు. ఇవన్నీ రా మా జీక్క కూడా ఉన్నాడు. ఇదేమో మందిరం కలిసి కర్చికాయలు మురుగులు చేస్తాము. కొంచెం చిన్న తరగాలి. ఇంకోసారి అన్నీ వేసి కలిపినాక తీయచ్చు. కానీ పట్టేసింది మా అత్త అయితే కర్చికాయలకి బాదం పప్పు, కొబ్బరి, యాలక్ బుడ్డలు వేసి మొత్తము మెత్తగా పట్టకుండా ఉడకలు పట్టింది. ఉత్తదైనా తినచ్చు, అంత టేస్టీగా ఉంది. ఇంక ఇక్కడైతే కుడాలు నాకు చేత ఒత్తడానికి అయితే రావన్నమాట. అందుకు కర్చికాయల పెట్టయితే ఒత్తుతున్నాను. ఇక్కడ గుండ్లు కూడా మొత్తం చేసి పెట్టేసినాము. ఇంకా మా అత్తమ్మ కలుస్తుంది. మా ఆడపిల్ల అయితే తిక్కుతుంది. నేనైతే వచ్చేస్తా, తొందరగా అవుతుంది అనేసి. ఈరోజే ఊరికి పోతున్నారు కదా, మళ్ళీ లేట్ అవుతుంది. వానమాడం ఫుల్ లేస్తుంది. ఇట్లా పట్టించుకోవాలి, లేదంటే అతుక్కుంటాయి. పప్పుల పొడి కదా, కుడాలు అయితే బాగా వస్తాయి. పప్పుల పొడి కాబట్టి నూనెలో వేసినామంటే మొత్తం పిండి అంతా నూనెలోనే పోతుంది. కొంచెం కొంచెం పోసి ఒత్తుకోవాలి పిండి కూడా. ఇంకేమేం చేస్తున్నారు కానీ మురుకులకైతే మా అత్తమ్మ వెళ్ళి పట్టించుకోవడానికి అవి కూడా వస్తాయి. ఇంకా ఇవైతే మా అత్త కలిసి వేస్తుంది, నేను చేసేస్తాను. ఇప్పుడు మురుకులు అయితే నేనే చేస్తాను. చేసేసి వల్ల సర్ది కట్టేయాలి. సరే సర్లే రమ్మని ఆ పిల్లని కూడా. నా కాడ తోటి ఒకటి కూలర్ మీద పెట్టిన చూడు బయట కోనలు పట్టుకొని ఆడుకుంటుండ్రి, తీసుకొచ్చిన. ఇట్లయితే వరుసగా పెట్టేస్తా. వేసి వద్దులేమ్మా మసాలా అందుకని నాకు ఇదే ఇష్టం. అమ్మ కూడా తీది అట్లా
జాగ్రత్త ఇలా వేసుకోవాలి. అయిపోయి ఇంకా అదే అయిపోయి ఇంకా వేయాలి. ఇది చాలా వేయకుంటే కరెక్ట్ ఇంకా చీర కూడా కట్టుకునింది. ఇంకా పూలు ఒక్కటే పెట్టుకోవాలి, పూలు కూడా పెట్టుకుంటుంది. మా అత్తమ్మ అయితే క్యారేజ్ కూడా కట్టింది. ఒకసారి అయితే చూద్దాము. కర్చికాయలు అయితే పెట్టేసింది, అడుగున మురుకులు పెట్టింది. ఎందుకంటే మెత్తగా అవుతుంది వానాకాలం కదా అనేసి కవర్లో కట్టి ముడి పెట్టి కర్చికాయలు పెట్టింది. ఇప్పుడైతే ఇవి ఊరికి తీసుకొని పోతున్నారు. నేను ఆ బ్లాక్ వేసుకుంటారా అందరూ అగ్గి పట్టుకేది ఫుడ్ తీసి అందరికి వస్తా. అవి ఎట్లాంటి అందరూ తెచ్చుకోవాలి. అక్కడ తీసుకో తొమ్మిది అయితే 8:30 అయితే తొందరగా పంపుతారు.